వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లు వివాదాస్పదంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు. ఇవాళ లోక్సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై చర్చించేందుకు లోక్సభలో ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ వాడివేడిగా చర్చలు జరిగాయి. డీలిమిటేషన్ను ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. మహిళా రిజర్వేషన్లకు మద్దతును ప్రకటించింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, డీలిమిటేషన్తో పాటు కేంద్రపాలిక సవరణ బిల్లులపై చర్చ సాగుతుంది. ఇక లోక్సభలో 131 రాజ్యాంగ సవరణ బిల్లు ఓటింగ్లో 333 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 207 మంది ఓటు వేశారు. బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 126 మంది ఓట్లు వేశారు. మెజార్టీ మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఓవరాల్గా దీని మీద ఈరోజు మనం మెగా డిబేట్. ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి మహిళా కార్యకర్త కృష్ణకుమారి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు. రామ్మోహన్ గారు, ఓవరాల్గా 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. సరే, మహిళా బిల్లునైతే ఎవరు వ్యతిరేకం కాదంటున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య అంతా డీలిమిటేషన్తో ముడిపెట్టడం అనేది ఇక్కడ ప్రధానంగా ఈరోజు వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఏమంటారు దీని గురించి? రహీం గారు, మీకు మిత్రులు లక్ష్మీనరసింహారెడ్డి గారికి, అంటే సోదరి కృష్ణకుమార్ గారికి. కృష్ణకుమార్ గారు వేరే పార్టీ అనుకున్నాను, లేకపోతే లేడీస్ ఫస్ట్ వారే మాట్లాడింది, క్షమించాలా. ఎందుకంటే మీరు పార్టీ అనుకొని మీరిద్దరు గొడవ పెట్టుకుంటే కష్టం అన్నాను. మొదటి మీ హక్కు మీకే ఉంది, అయినా సరే తీసుకున్నాను, క్షమించాలి. 2 విషయాలు మాట్లాడతాను నేను. మొట్టమొదటి, మీరు అన్న ప్రస్తావన వస్తుందో రాదనుకున్న ప్రస్తావన మొదలు పెడతాను. ఎందుకంటే రామాయణంలో పిడకలు పెట్టి ఎప్పుడు చేయదు. ఇప్పుడు అక్కడ తెలంగాణ గురించి అవసరమే లేదు అక్కడ కదా. తెలంగాణ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి 10 పదవి తిప్పికొట్టిండు మన తేజస్వి సూర్య. అది మంచిది కాదనట్లేదు. కానీ అది విడిచిపెట్టి దేశంలో మా బీజేపీ పార్టీ 3 రాష్ట్రాలు తెచ్చింది, 3 రాష్ట్రాలు ఇచ్చింది, అప్పుడే లేని ఆ వివాదం తెలంగాణ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అన్నా క్షమించవచ్చు. కానీ ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం, పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చడం దుర్మార్గమైంది. నేను ఫస్ట్ చెప్తున్నాను కదా, పార్లమెంట్ నుంచి తొలగించాలా మాట తేజస్వి యాదవ్ పూర్తిగా క్షమాపణ చెప్పాలి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంటున్నాను, తెలంగాణ గురించి అంటలేదు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు జరిగిన చర్చ గురించి మాట్లాడుతున్నారు కనుక, ప్రక్రియ గురించి మాట్లాడండి కనుక, ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం. భారతదేశంలో ఇంటర్నల్ చాలా రాష్ట్రాలు వచ్చినాయి. నెహ్రూ ఉన్నప్పుడు 14 రాష్ట్రాలు ఉండే, మరి 25 రాష్ట్రాలు అయినాయి, 29 మళ్ళీ ఒకటి మన కేంద్ర ప్రాంతంగా మారింది. అటువంటి అప్పుడు ఇవాళ రాష్ట్రాల విభజన గురించి మాట్లాడే క్రమం అవసరం ఏముంది అంటున్నాను నేను. నిజంగానే ఏమైనా పోలిక తెచ్చుకుంటే మేము 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మళ్ళీ జార్ఖండ్, ఉత్తరాఖండ్ చేసినాం, అప్పుడు రాని వివాదం వచ్చింది కదా, మీరు అట్లా చేసిండ్రు అంటే అది కూడా తప్పే, అసలు అవసరమే లేదు ఇక్కడ. కనుక తేజస్వి సూర్య మాటలను పూర్తిగా ఖండిస్తున్నాం. 2 ఎంపీలు ఉన్నారు, 2 పార్టీల వాళ్ళు, ఆ 2 కూడా కూర్చోవడం దుర్మార్గం అంటున్నాడు. మోడీని చూస్తే ఓ రకంగా చాలా భయపడతారు, కొన్ని అన్పార్లమెంటరీ మాట్లాడదలుచుకోలేదు. మోడీని చూడగానే వీళ్ళు అన్ని ఫీజులు వీక్ అయిపోతాయి బీజేపీ వాళ్ళకి. కనుక బీజేపీ ఎంపీలు మాట్లాడలేదు. మరి కాంగ్రెస్ ఎంపీలు ఏం చేసిండు అక్కడ? కాంగ్రెస్ ఎంపీలు వెంటనే నిరసన వ్యక్తం చేద్దాం. 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీ చెరి 8 మంది ఉన్నారు. ఓవైసీ ఎట్లాగో వ్యతిరేకమే, తెలంగాణకు వ్యతిరేకం, ఓవైసీ అసలు మన తెలుగు ప్రజలకే వ్యతిరేకం. ఓ రకం చెప్పాలంటే వాళ్ళు ఎట్లాగో మాట్లాడరు. కానీ 16 మంది ఉన్నప్పుడు మాట్లాడాలా లేదా? అందుకని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రస్తావించారు కనుక ఈ వ్యాఖ్యలను వెనక తీసుకోవాలి. లేకపోతే రేపు పార్లమెంట్ సాక్షిగా దినదీయాలని కాంగ్రెస్ సభ్యులు, బీజేపీ సభ్యులు కోరుతున్నారు. తమ్ముడు తనవాడే న్యాయమేగా, తప్పు కదా. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను, తెలుగు ప్రజలను అవమానించడం తప్పు అంటున్నాను. నెంబర్ 1. రెండో దానికి వస్తాను. ఎప్పుడు కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో మహిళల భుజాల మీద పెట్టి వాళ్ళ బీజేపీ పేరుస్తుంది అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అంటున్నాను, మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సమయమా సందర్భమా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి? రేపు 23 నాడేమో తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి, 23, 29 పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అటు స్టాలిన్ మీద, ఇటు మన మమతా బెనర్జీ మీద కోపం ఉంటే తీర్చుకోవడానికి ఇది సందర్భమా? తప్పు కదా. నేనేమంటున్నానంటే ఒక 15 రోజుల తర్వాత పెడితే మంచిగా ఉండేది కదా. అసలు మహిళా బిల్లు ఇప్పుడు అవసరమే వచ్చింది. మహిళా బిల్లు పాస్ అయింది, చట్టం అయిపోయింది, 33% హక్కు లభించింది మహిళలకు. ఎప్పుడు ఇస్తామనేది సమస్య. ఇప్పుడు దావాత్ ఎప్పుడు పెడదాం అనుకుంటాం అనుకోండి, 2034 పెడతామన్నారు, అంగీకరించలే. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమన్నది, 2029, 24 ఎన్నికలు ఎందుకు చేయరన్నారు. కష్టం. సెప్టెంబర్లో బిల్లు పాస్ అయితే 2023లో 24 అంటే కష్టం, ఎందుకంటే డిలిమిటేషన్ కావాలి, ఇవన్నీ కష్టం అనుకున్నాం. 29కి ప్లాన్ పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఏ పని చేస్తుండ్రో 24 నుంచి వీళ్ళు తొర్రి గురం పనులు వినరా ఏం చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం. అదే మోడీ అధికారంలో ఇప్పటిదాకా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఏమైందంటే అందరూ శాఖాహారుడే, రొయ్యల గప్ప మాయమైంది అంటున్నాడు. తిలా పాపం తలా పెట్టుకడు. ఇందులో కాంగ్రెస్ పార్టీ పొరపాటు చెప్తాను. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాటు ఎందుకంటే 6 సార్లు బిల్లు ప్రవేశపెట్టింది. 6 సార్లు కూడా దుర్మార్గమైన మిత్రపక్షాలే అభ్యంతరం చెప్పినాయి.
ఎంత దుర్మార్గం మహిళను అవమానించిన రహీం గారు. ఆనాడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఏం మాట్లాడినరు? బాబ్ నిహర్ మహిళలే రాజ్యంలోకి వస్తారు అని మహిళను అవమానించింది కదా. మరి అప్పుడు వాళ్ళని కాదని మీరు చట్టం చేసే అవకాశం ఉండే కదా, ఎందుకు చేయలేదు? 6 సార్లలో లోక్సభ రద్దు అయితే, అన్ని రకాలుగా రాజ్యసభలో పాస్ అయితే, లోక్సభ రద్దు అయితే దుర్మార్గం కదా మీరు చేసిన పని. 50 ఏళ్ళు ఇవాళ 44 దశాబ్దాలు 86 లో పెడతారు, ఇవాళ 2026 లోను 40 ఏళ్లలో 30 ఏళ్ళు వాళ్ళు చేస్తే మీరు 12 ఏళ్ళు మీరు నాశనం చేసిండ్రు. కానీ మన బీజేపీ వాళ్ళు 12 ఏళ్ళు చేసి ఇప్పుడు ఏదో సాధించడం అంటున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే. రేపు ఎన్నికల్లో ప్రతిపక్షాలను చిత్తు చేయడానికి కోసం పెట్టిన బిల్లు, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రపూరిత బిల్లు కనుక దీని బిల్లులోని అంశాలు స్వాగతిస్తున్నారు. నిజంగా మహిళా రిజర్వేషన్ కావాలి. ఎవరొద్దంటారమ్మా? ఒక కృష్ణ కుమార్ గారు ఉన్నారు, అత్తను ఒక కోడలు అడిగిందట, ఏమనంటే నేను కొడుకుని కంట అత్త అన్నదట. ఎవరైనా ఏ భ్రష్టు అత్త ఉంటది, ఎవరైనా కొడుకుని కంటే వద్దని, బిడ్డని కంటే కూడా వద్దంటది. ఇప్పుడు వద్దనదు, ఎందుకంటే మహాలక్ష్మి కనుక అప్పుడు కొడుకుని కంటే సామెత పాతది కనుక. నేనేమంటున్నాను, ఇవాళ ఎవరైతే సానుకూలంగా స్పందిస్తున్నారో మహిళా బిల్లుకు అనుకూలం అంటూ మళ్ళీ దీనికి వ్యతిరేకం అంటే ఏమన్నట్టు అంటే పద్ధతిలో లోపం ఉంది అంటున్నాను. ఎవరైనా ఒక ప్రతిపాదన ముందు చేసినప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దాన్ని క్లియర్ కట్ గా చెప్పాలి. నేను నిర్ణయించేమంటున్నాను రహీం గారు, మనం మాట్లాడిన మొన్న నేనేమంటున్నానంటే ప్రోరేటా ప్రకారం చేస్తే తెలంగాణకు కానీ దక్షిణ భారతదేశానికి నష్టం ఏమీ జరగదు అంటున్నాను. అంతటా 50 పెంచినప్పుడు అందరికి 50 పెరుగుతుంది కదా. 10 ఉన్నది 15 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది. అట్లా ఒక ఓటు, ఒక అంబేద్కర్ జయంతి మొన్న జరుపుకున్నాం, ఒక మనిషికి ఒక ఓటు అన్నారు కదా, దాన్ని దాటైతే పోరాదు కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రతిపదం పూర్తి హాస్యాస్పదం, జోకర్ ప్రతిపదం అంటారు. అది సాధ్యం కాదంటారు కాదు. ఎందుకంటే ధనవంతులకు ఓటు, పేదవాడికి ఓటు తీసేద్దామంటే వస్తారా? అది కరెక్ట్ కాదంటున్నారు. ఇందులో 50% అనే దాన్ని బిల్లులో ఎందుకు చేర్చలేదు ఇవాళ అంటే గుప్పిట మోసి బిల్లు ప్రవేశపెట్టి మంగళ పెట్టి ప్రతిపక్షాలను చిత్తు చేయడానికి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దానివల్ల ఎవరు నష్టపోతున్నాం? మహిళా మండలకు 33% రిజర్వేషన్ మళ్ళీ వాయిదా వేయడానికి ఈ కుట్ర చేస్తుంది. ప్రతిపక్షాల మీద మన మహిళా బిల్లు మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలను పేర్చడానికి బీజేపీ ఊరికేపేయచ్చుంటుంది. కొన్ని అటుపక్క బాగుండరా అంటే వాళ్ళ అభ్యంతరాలని వట్టి అభ్యంతరాలే అంటున్నాను. ఎందుకంటే జనాభా ప్రకారం చేస్తే తప్పు అవుతుంది, కరెక్ట్. ఎందుకంటే మన తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో కనీసం 8 సీట్లు పోతాయి. ఏది 2027 జనాభా ప్రకారం తీసుకుంటే 2011 జనాభా తీసుకుంటా అంటున్నారు కదా, అప్పుడు కూడా పోతుంది కదా. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది రాహుల్ గారు. 2011 జనాభా ఎస్సీ ఎస్టీలు తీసుకుంటే ఈ 15 ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీ జనాభా పెరగలేదా? రెండోది, ఆనాటి నుంచి ఈనాటి దాకా బీసీల భుజాల తుపాకు పెట్టేమో ఈ రిజర్వేషన్ రానియకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. ఇప్పుడు మహిళల మీద భుజాల మీద కుట్ర చేసి ఇవాళ బీజేపీ కూడా ఇది రాకుండా నేను చెప్తున్నట్టున్నాను. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బిల్లు ఫెయిల్ కావాలి, రాకుండా చేయాలి, ప్రతిపక్షాలు 29 దాకా ఆట ఆడుకోవచ్చు. 29లో మళ్ళీ ఎవడు రాముడు ఎవడు రాకాసుడు ఎవడు అంటే ఒకనాడు రామ మందిరంలో వెళ్ళది, ఒకనాడేమో మహిళా బిల్లులో అంటే ఎప్పటికీ ఏదైనా 370 ఆర్టికల్లో బీజేపీ వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, చివరికి నష్టపోయే దేశ ప్రజలు కదా అంటున్నాడు. ఇప్పుడు ఇక మహిళా బిల్లు మీద కూడా నాటకం ఆడుతూ బీజేపీ ఇవాళ చేస్తున్న చర్య తప్పు. అందులో భాగంగా రామాయణంలో పిడకల పెట్టలాగా తేజస్వి సూర్య మాట్లాడిన తపాట్లు ఇంకా తప్పు. ఇప్పుడు చేయాల్సిన పని ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఇవాళ చేయాల్సింది ఏంటంటే 2011 జనాభా లెక్క తీసుకోకుండా 81, 82 ఆర్టికల్ సవరిస్తా అంటున్నారు కదా, దానిలో సెక్షన్లను ఆ సవరించడం ఏందో 2027 తర్వాత జనాభా లెక్క తర్వాత తీసుకుంటే బీసీలకు కూడా రిజర్వేషన్లు వస్తాయి కదా. ఇప్పుడు అదే సమస్య వస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏమో 2011 తీసుకుంటే తప్పు అవుతుంది. 2027 కనుక జనాభా లెక్కలు తీసుకుంటే ఈజీగా చెప్తున్నాం. ఇప్పుడు 3 ఏళ్ళ టైం ఉంది రహీం గారు, ఈ పాటికి 3 ఏళ్ళ టైం ఉన్నది. వచ్చే 2029 ఏప్రిల్ ఎన్నికలు జరగాలి. జూన్ అంటే 2 నెలల ముందు జరుగుతాయి అనుకుందాం. ఏప్రిల్ ఎన్నికలు జరగాలి. ఇప్పటి నుంచి 3 ఏళ్ళు ఉంది కదా, టక్కటాకా చేసుకుంటూ పోతే వెనకట్లాగా లేదు రహీం గారు. ఇప్పుడు సాంకేతికంగా బాగా ఎదిగినాం. 2001 డిలిమిటేషన్ కు 2001 జనాభా లెక్కలకు 2011 జనాభా లెక్కలకు తేడా వచ్చింది. స్పష్టంగా ఇవాళ జనాభా లెక్కలు టార్గెట్ పెట్టుకొని చేస్తున్నది. ఇప్పటికే ఇళ్ల గణన మొదలైంది. ఇళ్ల గణన మొదలైతే కుల గణన కూడా చేస్తా అని అమిత్ షా ఇవాళ పార్లమెంట్ సాక్ష్యం ప్రకటించింది కదా. మరి కులగణన అయితే అన్ని కులాలు చేస్తాయి కదా, మరి బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కదా, మరి ఒకే దెబ్బకు 2 పీటలు పడతాయి కదా. అందుకని 2027 మార్చి 1 దాకా జనగణన పూర్తి చేస్తాం అని జనగణన కమిటీ చెప్పింది. అటువంటి అప్పుడు జనగణన చట్టం చెప్పిన దాని ప్రకారం 2027 మార్చికి వచ్చింది అనుకోండి, ఒకటి సరే 2 నెలలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి, మళ్ళా మార్చి కాదు ఏప్రిల్ మేకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? వెంటనే డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. వేస్తే వెనకట్లాగా పేపర్లు వేస్తే, ఇప్పుడు జనగణన మొత్తం పేపర్లు వేస్తే రహీం గారు, మళ్ళీ దీన్ని కూడా నేను ఏమంటున్నాను, రేపు డిలిమిటేషన్ కూడా వెనకట్లాగా 2-3 ఏళ్ళు పట్టదు, 1 year పూర్తి చేయవచ్చు. అంటే 2028 మార్చి ఏప్రిల్ కల్లా ఈ 2 పనులు పూర్తి అవుతాయి. అప్పుడు ఏమైతుంది? శాశ్వతంగా మళ్ళీ 25 ఏళ్ళు వాయిదా వేయండి. జనగణన లేదు, మన జనగణన కాదు, డిలిమిటేషన్ లేదని పెట్టండి, 25 ఏళ్ళ దాకా లేదని చెప్పండి. అప్పుడు ఏమైంది అంటే 850 సీట్లకు న్యాయం చేసినట్టయితే మహిళలకు కూడా, ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా లాభం అవుతుంది.
దాంతో పాటు ఈ మొత్తం రాజకీయంగా చూడకుండా కేవలం దీన్ని సాంకేతికంగా చూసి బీజేపీ ముందుకు వచ్చి చేయాల్సిన పని ఉండే. ఈ ఈ పార్లమెంట్ సమావేశాలు పెట్టక ముందే అఖిలపక్ష సమావేశాలు పెట్టాల్సి ఉండే నా సూచన. కానీ వాళ్ళు అడిగింది కదా, అడిగింది అందరూ అడిగింది కదా, ప్రతిపక్షాలు అడిగిన ఎందుకు చేయలేదు అంటే కేవలం మహిళలకు ఏదో చేస్తూనే వీళ్ళు వద్దంటున్నారని బదనాలు చేయడానికి తప్ప ఇంకోటి ఏం లేదు. తిలాపాపం తలా పెట్టుకోడు. కాంగ్రెస్ పార్టీ పొరపాటే అప్పటికున్నది, ఇప్పుడు బీజేపీ చేస్తున్న పొరపాటు. రెండు జాతీయ పార్టీలు దొందే ఇవాళ మహిళా రిజర్వేషన్. నా ఆవేదన అంటే గారు ఆఖరిగా చెప్తున్నాను, నా ఆవేదన మహిళా మనులకు 29లో కూడా ఈ హక్కు లభించదా, ఈ బిల్లు ఫెయిల్ అవుతుంది. చేయాల్సిన టైంలో చేయకుండా ఇప్పుడు చేస్తున్నారు అంటున్నాడు. చేయాల్సిన టైం ఎప్పుడు ఉండే? 2023లో మీకు అద్భుతమైన మెజార్టీ ఉన్నది. 303 మంది బీజేపీకి సభ్యులు ఉన్నారా అన్నాడు. సొంతంగా 50 మంది మిత్రపక్షాల వారు ఉన్నారు ఈ ఎన్డీఏలో. అట్లా కాకుండా రహస్య స్నేహితుడైన మన జగన్మోహన్ రెడ్డి ఉండే 22 సీట్లతోని 17 సీట్లతోని మన నవీన్ పట్నాయక్ ఉండే ఒరిస్సా నుంచి 400 సీట్లు మీకు ఉన్నప్పుడు చేయలేని పని ఊట్ల రాయి తినడు ఈట రాయి తీసినట్టు ఇప్పుడు ప్రతిపక్షాల మెజార్టీ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టి వాళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి పేల్చి వాళ్ళని బదనాలు చేద్దాం అనుకోని బిల్లు పాస్ కాని టైంలో ఎంత పెట్టిండ్రు. నిజంగా 2019 నుంచి 24 దాకా మీకు మెజార్టీ ఉన్నది. మీరు అదే రోజే ఈ డెలిమినేషన్ కమిటీ పెట్టి డెలిమినేషన్ బిల్ పాస్ చేసుకుంటే 850 సీట్లకు పెంచుతా అంటే ఎవరు వద్దనే వాళ్ళు చెప్పండి. 2034 దాకా వాయిదా వేయడానికి కుట్ర పని ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాలతో గీకొని ఇవాళ అవకాశాలు లేనప్పుడు మెజార్టీ లేనప్పుడు చేసి దీన్ని భంగపరుచుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప అదే అంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు. మనతో పాటు మహిళా గారు కృష్ణకుమారి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, మీరే మాట్లాడే సందర్భం ఇది మహిళా రిజర్వేషన్ గురించి. ఎందుకంటే మీలాగా ప్రశ్నించే మనస్తత్వం, సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి మహిళలు ఇలాంటి రిజర్వేషన్లు వస్తే ఇంకా మంచిది. కాకపోతే ఈ రిజర్వేషన్లు ఇచ్చినందుకు జరుగుతున్నందుకు ఆనందపడాలా, లేకపోతే 2029 తర్వాత అమల్లోకి వచ్చింది అనేది కొంత అసహనత వ్యక్తం చేస్తున్నారు మహిళా మనులు. ఓవరాల్గా ఈ మహిళా రిజర్వేషన్ మీద మీకు వాయిస్ ఏంటి? ఏం లేదండి, మహిళా రిజర్వేషన్స్ పేరు చెప్పి వీళ్ళు రేపు రాబోయే ఎలక్షన్స్ లో, అంటే ఈ నెలాఖరికి జరగబోతున్న ఎలక్షన్స్ లో పబ్బం గడుపుకోవటానికి ఇది హడావుడిగా చేసిన ప్రక్రియ తప్పితే వేరే ఏమీ లేదు. ఇది జరగడానికి 2-3 పనులు ముందు జరగాలి. అవేంటంటే, మొదటిగా 2011లో నుంచి కులగణన జరగలేదు మనకి, అంటే జనాభా లెక్కలు అవలేదు. 2021లో చెయ్యాలి అంటే కరోనా అడ్డొచ్చింది. సరే, కరోనా అయిపోయింది. కరోనా అయిపోయిన తర్వాత అన్ని మామూలు పరిస్థితులు వచ్చేసిన తర్వాత 2026 వరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల గణన తీయలేదు? అది ప్రాథమికంగా వస్తున్న అనుమానం. 2, అసలు ఈ రోజు ఏం తొందర వచ్చిందని ఇంత తొందరగా డీలిమిటేషన్ మీద చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 2029 లోపు అఖిలపక్ష సమావేశాలు ఇట్లాంటివి జరిపి సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా, మేధావుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ సూచనలు తీసుకోకుండా, డౌట్స్ అండ్ కన్సెన్సెస్ ఏమి పట్టించుకోకుండా, అసలు అఖిలపక్షం లేకోకుండా బిల్లులు తీసుకురావటము, పార్లమెంట్లో చర్చ జరగకోకుండానే, అంటే చర్చ జరగాల్సిన అవసరం ఉన్న వాటిలో కూడా చర్చ జరగకోకుండా బుల్డోజ్ చేయడము అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ 2 పనులు చేయకోకుండా ఈ రోజు మీకు డీలిమిటేషను, అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాల సవరణలు, మహిళా బిల్లు, ఈ 3 తీసుకురావడం ఒకేసారి మూకుమ్మడిగా తీసుకురావటంలో, పైగా మహిళా బిల్లుకి మేమే ఛాంపియన్లే అని చెప్పుకోవటము. నేను డిస్కషన్ లో పాల్గొన్నానండి. అసలు బీజేపీకి చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయని సాహసం బీజేపీ చేస్తోంది, తొలి ప్రయత్నం చేస్తోంది, అది ఇది అని ఆయన చెప్తుంటే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అదేంటి సార్, ఎన్నో సంవత్సరాల క్రితమే పార్లమెంట్ లో ముసాయిదా బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముసాయిదా బిల్లు చైర్మన్ గా గీతా ముఖర్జీ గారు పనిచేశారండి. అంతకు ముందు కూడా ఒక ప్రయత్నం జరిగిందండి అని నేను చెప్తుంటే, లేదండి నేను ఇందాక అలా అనలేదండి, ఇంత పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టింది మేమే కదా అని మాట్లాడబోయానండి అని చెప్పి
అసలు అబద్ధపు ప్రచారాలు చేయటంలో, వాట్సాప్ యూనివర్సిటీని నమ్ముకోవటంలో బీజేపీ తరువాతే ఎవరైనా సరే. అసలు వాస్తవాలను దాచిపెట్టి చరిత్రను బయటికి రానివ్వకోకుండా మాట్లాడటము, బుల్డోజ్ చేయటము అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. కేవలం వాళ్ళకి ఎన్నికలు, గెలుపు, అలాగే ఆ తరువాత అధికారము, ఆ తరువాత దోచుకోవటము, కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టటము, ఇదే విధానం నడుస్తుంది తప్పితే 12 సంవత్సరాల నుంచి వేరే ఏమన్నా నడిచిందా అండి? అదేమంటే నెహ్రూని అబాస్ పాలు చేయడము, ఇందిరాగాంధీని అబాస్ పాలు చేయటము, నెహ్రూకిను పటేల్కి పోటీ పెట్టడము, ఇట్లాంటివన్నీ అసలు జరిగిపోయిన చరిత్ర ఎందుకండి? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది వాటిలన్నిటితోటి? సరే, వాళ్ళు ఏమీ చేయలేదు అన్నారు. సరే, మీరేం చేశారు 12 ఏళ్ల నుంచి అంటే సమాధానం లేదు. ఇలాంటి కోతి పనులు అనమాట. ఏంటి 29లో ఇంకా ఎలక్షన్స్ రాబోయే ముందు చేయాల్సిన పని, ఇప్పుడు ఇందాక సార్ అన్నారు బీజేపీకి పూర్తి బలం ఉన్న రోజున ఎందుకు ప్రవేశపెట్టలేదు, ఇవాళ ఎందుకు ప్రవేశపెడుతోంది అని ఇక్కడే అర్థమైపోవట్లేదండి వాళ్ళ కుటిల బుద్ధి. సినిమాలు తీసి ప్రచారం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అబద్ధపు కేసులు పెట్టడం, అన్నీ అసలు ఒకటేంటి మాట్లాడాలంటే సమయమే సరిపోదు. సరే, మనం డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి కన్ఫైన్ అయి మాట్లాడుకుందాం. 2 మాటలండి. ఇది సమయము కాదు, సందర్భము కాదు. కేవలం ఎన్నికల కోసం తీసుకొచ్చిన డ్రామా, మెలో డ్రామా ఇది, అంతకంటే ఏమీ లేదు. మీరు చూడండి, ఈ చర్చ ఇట్లాగే కొనసాగించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టకపోతే చూడండి. సరే, ఇవన్నీ సరిపోనట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ధీటుగా మనం సమాధానం చెప్పాలి అని అంటే గనక ఇప్పుడు తెలంగాణ మీద ఏదో ఒక అవాకు చవాకు పేలితే తప్పితే రేవంత్ రెడ్డిని డౌన్ చేసినట్టు అవ్వదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఛాంపియన్ అయిపోతాడు తెలంగాణలో. కనీసం మన వాళ్ళు నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు, వ్యతిరేకించలేకపోతున్నారు. అందుకోసం అని చెప్పి ఏంటి అంటే డైవర్ట్ చేయడం అనమాట. ఇది ఈ డైవర్షన్ పాలిటిక్స్ నే చూస్తున్నాం ఈ 12 ఏళ్ల నుంచి. చూసి విసుగుపడుతుంది. అసలు తేజస్వి పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బ అన్నట్లు ఆ పిల్లకాకి ఏం తెలుసు అండి? చరిత్ర తెలుసా? చరిత్ర చదువుకోవడం తెలుసా? ఈయన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. నిన్న కిషన్ రెడ్డి అంటాడు ఈ హైబ్రిడ్ విధానం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్తాడు. ఒట్టి మాట అది. నిన్న దేవేంద్ర గారు అని చెప్పి ఒక రీసెర్చ్ స్కాలరు మాట్లాడారు. ఆయన రీసెర్చ్ స్కాలర్ అంటే ఏంటంటే ఆయన చాలా అధ్యయనం చేసి ఉన్న మనిషి. ఆయన వేరే దేశాల్లో అది ఎలా పాసిబుల్లో కూడా ఏ దేశాలు ఫాలో అవుతున్నాయో చెప్పాడు. ఎందుకండి ఇట్లా తెలిసి తెలియని మాటలు మాట్లాడేది? ఇవాళ మీరు తెలంగాణ బిడ్డలయ్యుండి తెలంగాణ సెంటిమెంట్ గురించి, పైగా ఆ రోజు 1 ఓటు 2 రాష్ట్రాలని మాట్లాడింది ఎవరండి? మీరు కాదు. తెలంగాణ ఏర్పాటు అవ్వగానే సుష్మా స్వరాజ్ ఏమన్నదండి? ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండో, ఈ పెద్దమ్మను కూడా గుర్తుపెట్టుకోండో అన్నది కదా. అంటే తెలంగాణ వచ్చినప్పుడు మీరే ఛాంపియన్ అవ్వాలి. ఇప్పుడు తెలంగాణని ఏదన్నా నష్టపరచాలి అన్నా మీరే ఛాంపియన్ కావాలి. ఇప్పుడు డీలిమిటేషన్ గురించి నోరు మూయించాలన్నా మీరే ఛాంపియన్ కావాలి. సరే, ఈ మధ్యలో ఆ పిల్లకాకి ఏదన్నా మాట్లాడితే వీళ్ళు ఖండించొద్దండి. కిషన్ రెడ్డి, బండారు వాళ్ళు ఉన్నారు కదా, బండి సంజయ్ కావచ్చు, ఇంకొక ఆయన ఉన్నాడు కదా లక్ష్మణ్ గారు, సాఫ్ట్ పర్సన్ అండి పాప. ఆయన మాట్లాడలేదు. రామచంద్రరావు గారు దుర్మార్గంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు సమర్థించాడు. దుర్మార్గం కాదా? అదే కదా. ఇప్పుడు బండి సంజయ్ ఇంకొక అతను ఉన్నాడు కదండి, బండి సంజయ్ ప్లస్ ఇంకొక ఆయన డి శ్రీనివాస్ కొడుకు అరవింద్, ధర్మపురి అరవింద్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అంటే వీళ్ళకేమి వినిపించలేదా ఇదంతా? ఇప్పుడు
ఒక రకంగా నేను కూడా తెలంగాణ వ్యతిరేకినండి, నేను గుండెల మీద చేసుకుని చెప్తా. కానీ వలస ఏర్పాటైంది, గౌరవించాలి. అది చట్టం ప్రకారం అయింది. ఇదేదో వేరే దేశాల్లో లాగా సైనిక బలగాన్ని కూడగట్టో లేకపోతే కొంతమంది ఇది మా ఆకాంక్ష అని సరిహద్దులు నిర్ణయించింది కాదు. ఇది చట్టబద్ధంగా ఏర్పాటైంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ముందే చెప్పాలి. అయిపోయింది. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకండి? ఇలా ఏ రకంగా చూసినా బీజేపీ వైఖరి కేవలం నోట్లు, ఓట్లు, సీట్లు, అధికారము, దోపిడీ వీటన్నిటి మీద మాత్రమే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంతకంటే వేరే ఏమీ చేస్తుంది లేదు. దగ్గరకు వస్తాండి కృష్ణకుమార్ గారు, చాలా సమయం ఉంది, మళ్ళీ వస్తాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ మహిళా రిజర్వేషన్ మీద? ఎందుకంటే గతంలో కేసీఆర్ డీలిమిటేషన్ మీద గతంలోనే వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వచ్చేటువంటి డీలిమిటేషన్లో వచ్చే ప్రమాదాలు ముందుగానే అతను దాని ప్రకారమే మాట్లాడిన సందర్భాలు, వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు వస్తూ ఈ డీలిమిటేషన్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ ఏంటి? ముందుగా రహీం గారు, అదేవిధంగా పెద్దలు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా సోదరిమణి కృష్ణకుమారి గారికి, మెగా9 ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా డీలిమిటేషన్ కంటే ముందుగా కూడా ఈరోజు ఏదైతే పార్లమెంట్ లో జరిగినటువంటి సంఘటన ఉన్నదో, తేజస్వి సూర్య గారు ఏదైతే మాట్లాడిందో కర్ణాటక ఎంపీ గారు, చాలా దారుణం. మరి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వారు అవగాహన ఉందో మరి అవగాహన లేదో, ఆయన నోటికి ఏదొస్తే అది ఏదైతే మాట్లాడి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కానివ్వండి, తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మరి ఈరోజు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు రామ్మోహన్ రావు గారు ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలి. అదే విధంగా మరి వారు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశాలతోటి. అంటే కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అసమానతలకు గురై, అదేవిధంగా ఎన్నో అవమానాలకు గురై ఆంధ్ర పెత్తందారుల చేతుల నుంచి విముక్తి పొందడానికి ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా పొందినటువంటి తెలంగాణను ఏదైతే విభజన ఉన్నదో ఈ విభజనను మరి పాకిస్తాన్, భారత్ తోటి పోల్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారని చెప్పి దాన్ని పరిగణలోకి తీసుకొని మరి మాట్లాడడం అనేది, మరి ఆయన మాట్లాడిన ఆయనకి ఏం అవగాహన ఉన్నది, మరి ఆయన మాటలు పట్టుకొని ఈయన ఏం మాట్లాడిండో ఈయన అవగాహన లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా మేము అతను తెలంగాణ ప్రజలకు ఆ క్షమాపణ చెప్పేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రేపటి నుంచి దానిపైన మేము కూడా స్టాండ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండబోతుంది. అదే విధంగా మరి ముఖ్యంగా ఏంటంటే ఆయన పార్లమెంటులో మాట్లాడినప్పుడు అక్కడ మన ఎంపీలు ఉన్నారు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళు మౌనంగా ఉండడం అనేది ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు వీళ్ళు ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితి, అదే విధంగా దాన్ని అక్కడే ఖండించాల్సినటువంటి పరిస్థితి పోయి వీళ్ళకి అసలు సోయుండి ఆడ కూర్చున్నారో సోయి లేకుండా కూర్చున్నారో, వీళ్ళకి అసలు ఏమన్నా ఆలోచన ఉన్నదో లేదో కానీ దాని గురించి ఏ విధంగా అంటే ఏమాత్రము ప్రస్తావించకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా ఖచ్చితంగా అంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దీన్ని మరి వారు వెంటనే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాము. అదే విధంగా ఏదైతే మహిళా బిల్లు ఈరోజు ప్రవేశపెట్టారో, నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పి 2023 సెప్టెంబర్ లోనే ఈ బిల్లును పాస్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. రాజ్యాంగ సవరణ 128వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టంగా కూడా మారడం జరిగింది. కానీ ఈ రోజు సందర్భానికి ఇప్పుడు దేశంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఈరోజు హడావుడిగా 3 రోజుల కార్యక్రమాన్ని ఈ యొక్క పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి మరి దీన్ని తీసుకురావడం అనేది వారి యొక్క వ్యక్తిగత లాభాపేక్షకే అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేము మహిళా బిల్లుకి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. మహిళా బిల్లును మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఇంత ఆధారబాధరాగా మహిళా బిల్లును అడ్డం పెట్టి ఈరోజు డీలిమిటేషన్ ను
చర్చలోకి తీసుకురావడము, డీలిమిటేషన్ ప్రక్రియను ఇంత వేగవంతంగా చేయాలనేటువంటి ఏదైతే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నదో బీజేపీ యొక్క రాజకీయ కుట్రగానే మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మహిళా బిల్లు ఒకసారి పెట్టుకోవచ్చు, అదే విధంగా డీలిమిటేషన్ బిల్లు కూడా ఇంకొకసారి పెట్టుకోవచ్చు. అయితే మహిళా బిల్లు అనేది ఇప్పుడు 2023లోనే పాస్ అయిపోయింది, చట్టం కూడా తయారైంది. అది ఈ జనగణన తర్వాత, అదే విధంగా ఈ యొక్క డీలిమిటేషన్ తర్వాతనే దాన్ని అమలైతే అని చెప్పి ఏదైతే ఉన్నదో దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మనకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ముందుకు తీసుకుపోతున్నారు. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అది పాస్ అవుతుందా పాస్ కాదా తర్వాత విషయం, కానీ పాస్ అయితేనేమో మేమే చేసినాము, ఇక మా అంత తీర్మార్కాలు లేరు, మేము చేస్తేనే అయ్యిందని చెప్పుకోవచ్చు. పాస్ కాకపోతే ఏంటంటే అగో వాళ్ళు కానియలేదు అని చెప్పి ఇక మిగతా పార్టీలను బదనాం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టి డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా కనిపిస్తా ఉన్నది. అయితే నేనేమంటున్నానంటే వీళ్ళు నిజంగానే ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలను బీజేపీ స్వతంత్రంగా పరిపాలిస్తున్నది, అంటే వాళ్ళ పార్టీ పరిపాలిస్తున్నది. మరి వీళ్ళు నిజంగానే వీళ్ళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంతమంది మహిళలను ముఖ్యమంత్రులు చేసిరండి వీళ్ళు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది మహిళలను ముఖ్యమంత్రులు చేసిరండి? వీళ్ళంతా ఏంది అని అంటే ఇప్పుడు దాదాపుగా నాకు అవగాహన ఉన్నప్పటి నుంచి, అంటే దాదాపుగా 1996 దేవేగౌడ గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ మహిళా బిల్లు పైన ఈ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉన్నది. అంటే దాదాపుగా 30 సంవత్సరాలు కాబోస్తున్నది. ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు తుపాకి ఒకరి భుజం మీద పెట్టి ఇంకోరిని కాల్చాలనేటువంటి ప్రయత్నమే జరుగుతున్నది. చేస్తేనేమో మేం చేసినాము, చేయకపోతేనేమో వాళ్ళు చేయలేదు అనేది ప్రధానంగా ముందుకు తెచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇంకా డీలిమిటేషన్ లో మరి వాస్తవంగా కూడా ఏదైతే 1951 నుంచి మొదలు పెట్టుకుంటే 51 కానివ్వండి, 61 కానివ్వండి, 71 కానివ్వండి, ఆ తర్వాత 2001, 2012లో ఏదైతే ఉన్నాయో డీలిమిటేషన్ ప్రక్రియ ఉన్నదో మరి దక్షిణాది రాష్ట్రాలకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా, అంటే ఎర్లీ ఇయర్స్ నుంచి కూడా మనకు చాలా సంవత్సరాలుగా మనకు అన్యాయం జరుగుతుందనే మాట వాస్తవం. మళ్ళా కూడా అదే కార్యక్రమం కిందికి మనం అందరం కూడా పోబోతున్నాం. మనందరం కూడా మరోసారి ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు బలి కాబోతున్నాము. ఇవాళ మరి ఏదైతే జనాభా నియంత్రణ కార్యక్రమం ఉన్నదో ఆ జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని మనము ఉత్తరాది రాష్ట్రాలతోటి కంపేర్ చేస్తే లక్ష్మీ నరసింహారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కొంచెం మీ నెట్వర్క్ అందట్లేదు, ఫ్రీజ్ అయిపోతుంది. మీరు మాట్లాడేటువంటి వాల్యుబుల్ మెసేజ్ కూడా ఫ్రీజ్ అవుతుంది, అది బాగా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, కొంచెం ఒకసారి సెటరేట్ చేసుకోండి అది, ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి వాల్యుబుల్ మెసేజ్ మిస్ అవుతుంది, ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది మొత్తం వాయిస్ కూడా. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఇంకొక అంశం, ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనే విషయం మీద ఇప్పటికే ఇటు తెలంగాణ సంబంధించిన కానివ్వండి, ఇటు పక్కా చూస్తే తమిళనాడు ఇంకా గట్టిగా వాయిస్ పెంచింది. తమిళనాడు అయితే ఇన్ని పరిణామాల మధ్య మాట్లాడాల్సినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే దాన్ని వ్యతిరేకిస్తే వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు ఓకే ఎన్డీఏలో కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఎవరికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు సిద్ధాంతాలు, ఆ పార్టీ సిద్ధాంతాలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీతో ఒక జస్ట్ పొత్తు అంతే, అంతేగాని బీజేపీ పార్టీ మనదే అన్నట్టు వెళ్ళాల్సినంత అవసరం లేదు. ఎందుకు ఈ వాయిస్ వినిపించడంలో ఒక పక్క డైరెక్ట్గా దక్షిణాది రాష్ట్ర అన్యాయం జరుగుతుంది అని విషయం తెలుస్తున్నప్పటికీ కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే ఏమంటారు? గారు చాలా మంచి ప్రశ్న. ఏమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలనే తీసుకుందాం. తమ నెలవును తప్పిన తమ మిత్రులు శత్రువులు గదరాల సమతి అని శత్రువులతో మిత్రులు అవుతారు. అప్పటిదాకా మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు? దేశం విభజించబడుతుంది, మీరు కనుక ఇదే జనాభా లెక్కల ప్రకారం పోతే దక్షిణ భారతదేశం అన్యాయం జరుగుతుంది, నేను ముందు నుండి పోరాడతా, రేపు దేశ విభజనకు దారితీస్తుందని అన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం జరిగితే చేస్తాను నోటి మాటగా, నేను అందుకని చట్టంలో లేకపోతే ఏమైందని చెప్తున్నాను. నోటి మాటగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పి అనంగా తర్వాత వచ్చిన బీజేపీ మోసం చేసింది. 7 మండలాలు కలిపినప్పుడు మోసం చేసింది. ఇటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కడ మోసమే కానీ స్వాతంత్రం కలిగించిన సందర్భం లేదంటున్నాను నేను. అందుకని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విచిత్రం ఏంటంటే కృష్ణకుమార్ బాగా తెలుసు, అన్ని పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయి. సమస్య అది ఎక్కడ కూడా ఈ పరిస్థితి ఉండదు. చాలా వరకు దేశంలో ఎక్కడ ఉండదు. నిజమండి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22 సీట్లు ఉంటే 22 జీహూజులు అన్నాడు. ప్రత్యేక హోదా మాకు 25కి 25 ఇస్తే నేను తెచ్చేస్తా ప్రత్యేక హోదా అన్నాడు. ఏమైంది? 22 సీట్లు వచ్చినాయి, 3 కదా తక్కువ. మరి అప్పుడు ఎందుకు తీసుకురాలేదు? అంతకుముందు పాచిపోయిన లడ్డు అని, లేకపోతే
దుర్మార్గంగా మాట్లాడి బీజేపీతో విడిపోయిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం సాధించారు? చివరికి వైసీపీ టాపల పడి ఓడిపోయింది. మొదలేమో కలిసి ఉంటే కలిసి సుఖం సినిమా, రెండోదేమో విడిపోతే చెడిపోతాం సినిమా చూసినాం కదా, అది రెండు అయింది. ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటే కలిసి అని చెప్పి బీజేపీతో కుమ్మొక్కారు. ఈ ఉన్న నలుగురు కూడా, వైసీపీకి నలుగురు ఉన్నారు, ఇప్పుడు 21 ఈ నలుగురు కూడా మళ్ళీ బిల్లుకు మద్దతు చేస్తా అంటున్నారు. బీజేపీకి మొత్తం జీ హుజూర్ అంటున్నారు. తప్పు కదా. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటంటే, నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద వ్యాఖ్య చేసిన వారి మీద సమైక్య ఆంధ్ర భావన ఉండొచ్చు, కానీ వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతపు ఎంపీలు కూడా స్పందించాలి, లేకపోతే వాళ్ళు చరిత్రలో దుర్మార్గం నిలిచిపోతారు అంటున్నారు. తప్పు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంటే ఒక తెలంగాణకి వర్తించదు. ఆంధ్రప్రదేశ్ అనే తాను 2 రాష్ట్రాలు చేస్తామంటే పాకిస్తాన్ ఇండియాతో పోలిస్తే ఏదో పాకిస్తాన్ ఏదో ఇండియా తర్వాత సంగతి. ఇది తప్పు కదా ఆ మాట అన్నది. అంతేందుకు తర్వాత విభజన తర్వాత ఇదే మోడీ తల్లిని చంపి బిడ్డను బతికించిన దుర్మార్గం కాదు. ఏది తల్లి ఏది బిడ్డ అంటే ఎటుపోతున్నాం మనం అంటే ఆడు సంతోషపడితే లాభం లేదమ్మా. నేను సమైక్యవాదులను నేను గౌరవిస్తాను, కానీ ఈ సమైక్యవాదుల పేరు మీద మనం ఇప్పటికి కూడా మన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేకపోతున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ కు దుర్మార్గం కాదా? నేను ఏమంటున్నాను, జూన్ 2 ఏమో విద్రోహ దినము, అంతకుముందు అక్టోబర్ 1 ఏమో ఆంధ్ర రాష్ట్ర విభజన. నిజంగా ఆంధ్ర రాష్ట్ర విభజన అక్టోబర్ 1 జరుపుకుందాం. ఇప్పటికీ రాజధాని ఉండదు ఆంధ్రప్రదేశ్ కు. ఇప్పటికీ మొన్న బిల్లు పాస్ అయిన పెద్ద సమస్య కాదు. ఇప్పటికీ మనకు ఒక ఆవిర్భావ దినోత్సవం ఉండదు. ఎందుకు ఈ దుర్మార్గం అంటే, వీళ్ళు ఈ పార్టీలన్నీ ద్వంద్వైఖరితో వాళ్ళకి అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఈ 12 ఏళ్లుగా ఈ 3 పార్టీలు సహకరిస్తున్నాయి. బీజేపీ అంటే నేనేమంటున్నా అంటే బాబు, జగన్, పవన్, ఈ 3 నడుస్తుంది కాంబినేషన్. బీజేపీ అంటే ఇది కాదు, బాబు, జగన్, పవన్ నడుస్తుంది కథ. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఆలోచించాలి. విభజన చట్టాన్ని అవమానించిండు, ఇది తప్పనాలి. మీకు ఇష్టం లేకపోయినా సరే, తెలంగాణ బిద్దపు కృష్ణవేణి గారు చాలా వయసు మెనుగా మాట్లాడింది. ఆమె సమస్య లేదు, నాకు ఇష్టం లేకపోయినా జరిగిందని ఒప్పుకోవాల్సిందే. విభజన సక్రమంగా ఆర్టికల్ 3 ప్రకారం జరిగింది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడిచింది అన్నది ఒప్పుకుంటున్నాను. ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది చెప్తాను. వాట్ నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే, ఇది వివాదంగా మారన్నా లేకపోతే పని సాకారం కావన్నా. ఎప్పుడు కూడా మనకు జనరల్ గా ప్రతిపాదన పెట్టేప్పుడు ఏం చేస్తారంటే దాచరు ఎవడు కూడా. ఇవాళ బిల్లులో ఎక్కడ 50% ప్రో రేట్ అని ఎక్కడైనా పెట్టినరా? ఎందుకు పెట్టలేదు అంటే, ఇప్పుడు మన మోడీ ఏమంటున్నా అంటే, మేము అట్లా కాదు, నేను హామీ అంటిస్తా, వాగ్దానం అంటిస్తా, లేకపోతే గ్యారంటీ అంటిస్తా, తమిళంలో ఇంకేది ఉంటే అది ఇస్తా అంటున్నారు కదా. అదే చట్టాన్ని పెట్టవయ్యా బాబు అని నేను అంటున్నాను. ఆనాడే ప్రత్యేక హోదా గురించి చట్టాల్లో పెట్టి మనం డిమాండ్ వేరే ఉంటుండే. చూడండి, వాడు బేషరతుగా ఇవాళ పోలవరం నిర్మించాల్సి వచ్చింది. ఎందుకు? చట్టంలో పెట్టింది కనుక. పోలవరం నిర్మాణం ఎందుకు ఆగుతలేదు అంటే, సరే పాలకులు మన ఆంధ్రప్రదేశ్ పాలకులు దందరితో దుర్మార్గంతో ఆగిపోతుంది, తక్కువ లేట్గా అవుతుంది, కానీ కేంద్రం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇవ్వాల్సిందే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా చట్టంలో పెట్టినప్పుడు ఇచ్చిండ్రు. కానీ మన్మోహన్ సింగ్ హామీ మోడీ తుంగలో దక్కింది కదా, ప్రత్యేక హోదా మంది. అటువంటి అప్పుడు మరి ఈ హామీ కూడా ఎట్లా ముందర పడతా అంటున్నాను నేను. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీనే అమలు కానప్పుడు ప్రత్యేక హోదా అది ఈయన రేపు పొద్దున 50% లెక్క ఇస్తా అంటే ఎట్లా నమ్ముతాం అంటున్నాను. అందుకనే ఇది కేవలం ఈ రాజకీయ పబ్బం కట్టుకోవడం, వాళ్ళని బదనాలు చేయడం తప్ప ఇంకోటి. ప్రతిపక్షాలు దీన్ని అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే, దక్షిణ భారతదేశం అన్యాయం జరగదు కదా. ఇప్పుడు ఆ సవరణ కోరండి. ఇప్పుడు మహిళా బిల్లు ఏదో రూపంగా పాస్ కావాలంటున్నారు, బీజేపీకి అనుకూలం కాదు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, మంచిగా చెడ్డ ప్రో రేటా ప్రకారం పోదామంటే ఏమి నష్టం జరగదు. ఆంధ్రప్రదేశ్ తో సహా ఏమి నష్టం జరగదు. ఒకవేళ 0.1% ఇప్పుడు 24% ఉంది మన రహీం గారు, దాన్ని 1% తక్కువ అయింది అనుకుంటే, తక్కువ కాకుండా చేసే ఉపాయం కూడా చెప్తున్నాడు. 2 ఉపాయాలు ఉన్నాయి. నెంబర్ 1 ఒకటి ఏంటంటే 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, అది బేసి సంఖ్య. 25లో 12 చేయరాదు, 13 చేయండి. ఒక హాఫ్ సీట్ అయితే ఒక సీట్ దొరుకుతుంది కదా. 12 చేసే 13 చేయండి, అప్పుడు 26 సీట్లు అయితే 40 సీట్లు అయితే. ఇక్కడికి వచ్చే కల్లా తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. 17లో సగం చేయరాదు కదా. కనుక 17 అంటే అందులో సగం 9 చేయండి, అప్పుడు 27 సీట్లు అయితే 26 సీట్లు అయితే. అందుకనే ఇట్లా చేస్తే ఒక సీట్ ఇటువైపు, ఒక సీట్ 39 తమిళనాడులో ఉన్నది, 40 పరిగణించి 20 పెంచండి. అట్లాంటప్పుడు ఈ చిన్న అన్యాయం కూడా జరగకుండా ఉంటుందని నేను అంటున్నాను. నెంబర్ 1 అంటే లీగల్ గా చేయమంటున్నాను. రెండోది ఏంటంటే, ఇంతకుముందు ఒక ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ అనేది వేరే దేశాలకు చెల్లుతుండొచ్చు. కృష్ణ కుమార్ గారు, మన దేశంలో చెల్లదు. ఎందుకు తెలియదు? మన దగ్గర ఒక ఓటు, ఒక మనిషికి ఒక ఓటు అని ఉన్నది. వేరే దేశాలలో దామాష పద్ధతి ఉంది. చాలా దేశాల్లో మీరన్నా వారెవరు ఎట్లా చెప్పి నేను వినలే, కానీ నేను ఒక కొత్త ప్రతిపాదన, ఏదైతే హైబ్రిడ్ మోడల్ నేను చెప్తున్నాను. ప్రపంచంలో 186 దేశాలు ఉన్నాయి. ఈ 186 111 ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. మన ప్రజాస్వామ్య దేశాలలో 111లో 86 దేశాలు దామాషా పద్ధతి మీద నడుస్తున్నాయి ఎన్నికలు అంటున్నారు. దామాషా పద్ధతి ప్రవేశపెట్టి పెంచిన సీట్లను దామాషా చేయండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో మనకు 1952-57
ద్విసభ్య నియోజకవర్గాలు ఉండే మనం, అంటే ఒక ఎస్సీ ఒక ఓసీ కలిపి ఒకటి ఉంటుంది, జనరల్ కలిపి ఒకటి ఉంటుండే. అప్పుడు 2 ఓట్లు వేసేవాళ్ళం మనం, అంటే ఒక ఎస్సీకి ఒక జనరల్ కోటి వేసేవాళ్ళం. అట్లా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మన దగ్గర కూడా ఈ దామాష పద్ధతి లేకపోతే జరిగే నష్టం చెప్తాను. ఇప్పుడు ఈ గుడుగుడు కొంచెం ఎందుకు ఆడుతుండ్రో ఆ పార్టీలన్నీ దొల్లతనని చెప్తాను నేను. ఉదాహరణకు మొన్న 2024 ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వచ్చినాయి. ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. దుర్మార్గం కాదా? 40% ఓట్లు వచ్చినాయి, 11 ఎట్లా వస్తాయి? కొన్ని అంతకుముందు చూసుకోండి, 37% తెలుగుదేశానికి వచ్చినాయి ఓట్లు, కానీ 23 వచ్చినాయి వాళ్ళకి సీట్లు. అట్లానే దేశంలో కూడా బీజేపీకి 37% ఓట్లు, 62% సీట్లు వచ్చినాయి. తర్వాత 45% ఓట్లు, 72% సీట్లు వచ్చినాయి. తప్ప కదా? ఎఫ్పిటిపి విధానంలో ఏమైందంటే నలుగురు పోటీ చేస్తున్నప్పుడు 100 ఓట్లు ఉంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తా, 100 ఓట్లు ఉంటే 70 పోలు అవుతున్నాయి. 70 పోలైతే 70లో నేను, లక్ష్మణరెడ్డి గారు, కృష్ణకుమార్ గారు, మీరు నలుగురు పోటీ చేసాం అనుకోండి, నాకు 30 ఓట్లు వస్తే గెలుస్తున్నాయి, 25 వచ్చినా గెలుస్తున్నా. మిగతా 65, మిగతా 70లో 25 పోతే మిగతా 45 ఓట్లు ముగ్గురు చీలిపోయినాయి అనుకోండి, నేను ఒక్క ఓటుతో లక్ష్మణరెడ్డి గారి మీద గెలుస్తున్నా. ఇది దుర్మార్గం కదా? ఎఫ్పిటిపి విధానంలో ఈ పద్ధతి తప్పుంది కనుక ఇప్పుడు ఏం చేయాలంటే నియోజకవర్గానికి ఎంపీ ఎమ్మెల్యే ఉండాలి కనుక ఉన్న సీట్లు ఏవైతే 543 వీళ్ళకి పరిమితం చేయండి. సీట్లు అట్లే ఉంటాయి, విత్ ఇన్ ద స్టేట్ లిమిటేషన్ అయితే పెంచే ఈ 270 307 పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 307 ఏంటంటే దామాష పద్ధతి పెట్టండి. అప్పుడు 2 ఓట్లు వేస్తాం మనం, ఒకటేమో పార్టీకి వేస్తాం, ఒకటేమో అభ్యర్థికి వేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే పార్టీకి వేసే ఓట్లేమో 10% దాటగానే సీట్లు వస్తాయి. అప్పుడు ఏమైతుంది? రాష్ట్రాలకు హక్కులు పెరుగుతాయి ఎప్పుడు అంటున్నాను. ఇంకోటి, కేవలం లోక్సభలో ఎందుకు పెంచుతున్నారు, రాజ్యసభలో ఎందుకు పెంచారు? రాజ్యసభలో అప్పుడు పెంచారు, రాజ్యసభలో ప్రోరేటా పెంచవచ్చు. రాజ్యసభలో కూడా ప్రోరేటా కాకుండా రేవంత్ రెడ్డి మోడల్ రాజ్యసభలో పెంచవచ్చు. అక్కడ ఒక మనిషికి ఓటు లేదు. రాజ్యసభ ఓట్లు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఎమ్మెల్యేకు వేరే ఓటు ఉంటుంది. అస్సాం ఎమ్మెల్యేకు తక్కువ ఉంటాయి ఓట్లు, మన ఎమ్మెల్యేలకు ఎక్కువ ఉంటాయి. రాష్ట్రపతి ఎన్నికలు కానీ చూడండి, దీనిలో కూడా రాజ్యసభ ఎన్నికల్లో మరి అటువంటి అప్పుడు ఓట్ల శాతం మారుతుంది కదా. ఒక మనిషికి ఒక ఓటు లేదు, ఒక ఎమ్మెల్యే ఓటు మారుతుంది, ఒక ఎంపీ ఓటు మారుతుంది కదా. మీరు ఏం చేస్తారంటే రాజ్యసభలో సమాన న్యాయం చేయరాదు. మనకు ఎగువ సభ దిగువ సభ 2 ఉన్నాయి కదా. ఎగువ సభ అంటేనేమో మనకు రాజ్యసభ, దిగువ సభ లోక్సభ. లోక్సభలో మనిషికి ఒక ఓటు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇక్కడ ఒక మనిషి ఒక ఓటు వేస్తారు, ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అదే రాజ్యసభలో అట్లా కాదు, పరోక్షంగా ఎన్నుకుంటాం, మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటున్నారు. అటువంటి అప్పుడు రాజ్యసభలో రాష్ట్రాల సమాహారంగా ఉంది కనుక దక్షిణ భారతదేశానికి సీట్లు పెంచండి. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 18 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 18లో 7 మనకు వచ్చినాయి, 11 ఆంధ్రప్రదేశ్ పోయినాయి. ఈ 11-7 బదులు నిజంగానే మనకు ప్రోరేటా ప్రకారం కాకుండా ఆర్థిక అభివృద్ధి ప్రకారం సీట్లు పెంచండి. ఎవరో తండ్రి చెప్తానే. అందుకనే మనసుంటే మార్గం ఉంటది రహీం గారు. ఇక్కడ పరిష్కారం వైపు పోతలేరు, జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. జీరో సమ్ గేమ్ అంటే నేను ఓడిపోతే మీరు గెలుస్తారు, మీరు ఓడిపోతే నేను గెలుస్తా. ఇది చెల్లదు. విన్-విన్ సొల్యూషన్ కావాలి. మన ఇద్దరం గెలవాలి, మహిళలు గెలవాలి, మహిళా రిజర్వేషన్లు గెలవాలి, మనందరం బాగుండాలి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కానీ అంతా విడిచిపెట్టి వాటి ఇష్టమైనట్టు నాటకం ఆడితే ఏమవుతుందంటే ఇది కష్టమవుతుంది. నేను స్పష్టంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నా, పంపుతా కూడా. డిలిమిటేషన్ కమిటీ వచ్చేవాళ్ళు పంపుతా కూడా. నేను గతంలో 2003లో కొట్లాడినవాడిని. అప్పుడు చేయదలుచుకుంటే నిజంగానే 2003లో ఎవరంటే ఒక మాట ముగిస్తానండి. 2003 నుంచి 4 దాకా 2001 నుంచి 4 దాకా వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉంది కదా. అప్పుడు చేస్తే ఎవరు వద్దారు? 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2014 నుంచి మీరే ఉండాలి అధికారంలో కదా, మీరు చేస్తే ఎవరు వద్దన్నారు? కనుక ఇది ఏం లేదు, ప్రతిపక్షాలను చిత్తు చేయడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో ఆఖరికి బలే ఏది మహిళలు మాత్రమే. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా ఉంటుంది కనుక ఒక పరిష్కారం ప్రోరేటా తోని రిజర్వేషన్ మన సీట్లు పెంచాలి. రెండోది దామాషా పద్ధతి ఎన్నిక జరిగితే ఖచ్చితంగా మంచి పరిష్కారం వస్తుంది. రైట్ రైట్. ఓకే కృష్ణకుమారి గారు, వాస్తవంగా ఇప్పుడు అందరూ భయపడుతున్నట్టుగానే ఇదే విధంగా జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్లో అన్యాయం జరిగితే చరిత్రలో చరిత్రహీనులనేంత పెద్ద పదం ఉంది, కానీ చరిత్రలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి సోయగూడ లేకుండా నాయకులు కేవలం రామ్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఎందుకు అంతగా జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి అవసరం అంటారా? ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో వ్యతిరేకిస్తున్నారు, కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం ప్రశ్నిస్తాం అంటున్నారు, కానీ గట్టిగా చెప్పేటువంటి పరిస్థితి ఆయనది కాదు. ఏమైందో తెలుసు వాట్ నెక్స్ట్ అనేది. ఇటు పక్క మాట్లాడాల్సిన మనిషి గట్టిగా మాట్లాడలేదు. ఇంత అవసరమా? ఎందుకంటే గతంలో ఇదే విధంగా ముస్లిం రిజర్వేషన్ అంశం మీద ఒక నేషనల్ మీడియా మాట్లాడుతున్నప్పుడు లోకేష్ చాలా గట్టిగానే చెప్పారు, ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు, మా పార్టీ సిద్ధాంతాలు వేరు, కూటమిలో ఉన్నంత మాత్రాన లేదు రాష్ట్రంలో అలాంటి, ఎందుకంటే బీజేపీ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్న సందర్భంలో మాట్లాడే మాటలు ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అందరూ జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి ఏంది? ఏమంటారు కృష్ణకుమారి గారు? ఏం లేదండి, వీళ్ళందరికీ అధికారమే కావాలి. అధికారం కావాలంటే ఏం చేయాలి?
చెప్పుకోవాలి కదా, రేపు భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు జరిగితే చరిత్రలో చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది కదా. లేదండి, అసలు చరిత్ర అప్పటికి రాజెవరో రెడ్డి ఎవరో అంటారా? చరిత్ర భవిష్యత్తు మాకు అనవసరం. ఓకే. ఇప్పుడు వర్తమానంలో ఏంటి, మాకు అధికారం వస్తుందా రాదా? మాకు అధికారం రావాలి, అధికారం లేకపోతే చచ్చిపోతాం మేము. లేకపోతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఓట్లు వేయించుకుంటానికి, తమిళనాడులో ఓట్లు వేయించుకుంటానికి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొని వచ్చి ఆ రెండు ప్రాంతాల్లో మహిళలను ఆకర్షించడానికే కదా. అంతకంటే ఏమన్నా ఉందా? ఇప్పుడు అవసరమా అండి? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పారు ఈ విధానం బాగుంటది అని. ఈ దేశంలో రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్తారు. నాలాంటి వాళ్ళు చెప్పలేకపోవచ్చు, దీని మీద ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు చెప్తారు. అవన్నీ తీసుకోండి మీరు. అందరు చెప్పి వినడం కూడా కుదరదు. వీటన్నిటిలో ఏది మెరుగ్గా ఉంది, ఏ కాంబినేషన్ బాగుంటది ఆలోచించాలి కదా. అలా నలుగురు కూర్చొని చర్చించుకుందాము అనే ఒక ఏకాభిప్రాయం సాధిద్దాము, భిన్నత్వంలో ఏకత్వం తీసుకొద్దాము. నువ్వు 10 మంది 10 అభిప్రాయాలు చెప్తారండి, వ్యతిరేకించవచ్చు పూర్తిగా, ఇది పూర్తిగా కరెక్ట్ కాదని వాదించవచ్చు. కానీ ఒక ఏకాభిప్రాయం ద్వారా బిల్లుని పాస్ చేసుకోవచ్చు. ఏదండి నలుగురు కూర్చుని మాట్లాడేది ఎక్కడుందండి? ఖచ్చితంగా సౌత్కి అన్యాయం జరుగుతుందండి, అందులో అసలు మీకు సందేహమే అక్కర్లేదు. ఇప్పటికే జరుగుతుంది సౌత్కి అన్యాయం. ఎందుకంటే ఇది ఒక రకంగా మేధోపరంగా కావచ్చు, లేకపోతే సాంఘిక ఉద్యమాలు ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, ఏదైనా కానీ ఒక కొత్త విధానాన్ని తీసుకోవటానికి సౌత్ ప్రజలు ఇష్టపడతారు. అయితే వీళ్ళు ఈ జనాభా నియంత్రణ అనే దానికి ప్రభుత్వం ఏ స్కీమ్ పెడితే ఆ స్కీమ్కి వీళ్ళు మాట విని చక్కగా జనాభా నియంత్రణ జరిగింది. అది నిజంగా కష్టపడి చదివిన ఒక క్లాస్లో కష్టపడి చదివిన పిల్లలు, కష్టపడి చదవని పిల్లలు రేపొద్దున ఫైనల్ గా ఎగ్జామ్ ఉంటుందనే కదా చదువుతారు పిల్లలు. అసలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేసాము, అందరినీ పాస్ చేస్తాం అనుకోకుండా అనటం కూడా కాకుండా అందరికీ ఒకే మార్కులు ఇస్తాం అన్నట్లుంది. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల నష్టం కదా సౌత్ పీపుల్ కి. ఓ పక్కన జిఎస్టీ పేరిట ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే పన్ను డబ్బులు దోచుకుంటున్నారు, మళ్ళీ రిటర్న్ పంపించే దగ్గర ఏడిపిస్తున్నారు. ఇవాళ చూడండి ఆంధ్రప్రదేశ్ విషయానికి తెలంగాణ విషయానికి ఎంత వేరియేషన్ చూపిస్తున్నారు. అందుకు కాదు ఆయన ఎన్డీఏలోకి వెళ్ళింది. వీళ్ళకి అధికారమే పరమావధి అని చెప్పడానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. నిన్న మొన్న వాళ్ళ మనిషిని బీహార్లో సీఎం అని చేసుకున్నారు. నితీష్ కుమార్ పార్టీ ఉపయోగించుకున్నంత ఉపయోగించుకుని ప్రాంతీయ పార్టీలని తొక్కి పెట్టాలి అనే ఉద్దేశం, అంటే రూపుమాపాలి అనే ఒక నినాదంతో బీజేపీ పనిచేస్తుంది. అలా చాలా చాలా ప్రాంతీయ పార్టీల్ని ఇబ్బంది పెట్టారు, వాటిని ఒక రకంగా నాశనం చేస్తున్నారు. రేపు తెలుగుదేశానికి కూడా అదే గతి పడుతుంది, డౌటే అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ నిమిషం మనకు అధికారం కాదు, మనకు కావాల్సింది మన ప్రాంత ప్రజల సంక్షేమం కావాలి అని అనుకుంటే గనక అందరూ నోరు తెరవాల్సిన పని ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మనం? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు కాదు అన్నా చివరికి వెళ్ళి ఓటేసేది అటే. ఎన్నిసార్లు చూడలేదు మనం. కానీ ఓపెన్ గా మాట్లాడాల్సిన పెద్ద పార్టీలు ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అధికారాన్ని పంచుకుంటున్న జనసేన కావచ్చు, వీళ్ళేం మాట్లాడతారు? అదేమంటే అసలు తమిళనాడు వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఒట్టి మాట అది. వాళ్ళు ఇందాక బిల్లు పేపర్లు తగలబెట్టారు, తమిళనాడులో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి ఉద్యమం స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు, వాళ్ళు హెచ్చరించారు.
ఇవన్నీ అబద్ధాలా అండి? ఇవన్నీ వట్టి మాటలా? ఏది ఏమైనప్పటికీ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు మట్టుకు ఏమీ బాగలేదు. గారు ఓ పక్క తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా అవన్నీ పక్కన పెట్టి దీని మీద గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు వాళ్ళు అవును తమిళనాడులో. అవును అవును తమిళనాడు వాళ్ళు బాగా యాక్టివ్ గా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే వాళ్ళు కేంద్రంతో వాళ్ళకి పొత్తు లేదు కాబట్టి పొత్తున్న వాళ్ళు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల అవసరాల్ని, ప్రజల హక్కుల్ని పణంగా పెట్టి మీరు అధికారం తీసుకుంటున్నారే, ఇది రేపొద్దున మీరు చరిత్రలో నిలిచిపోతారే, సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ తీసుకొస్తున్నారు. ఈ నిమిషానికి ఈ నిమిషం మహిళా బిల్లుతో కానీ డీలిమిటేషన్తో కానీ అవసరం లేదు. మహిళా బిల్లు ఎలాగూ అయిపోయింది. ముందేం చెప్పారండి, 34లో అని చెప్పారు. జనగణన జరగాలి, ఇందులో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది తెలియాలి, ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది తెలియాలి, బీసీలు ముఖ్యంగా బీసీ జనాభా ఎంత పెరిగిందో తెలియాలి. ఏమీ లేకుండా ఎందుకు ఈరోజు ఇది తీసుకొచ్చారు అనే దానికి మనం ఎందుకు అని 10 సార్లు అనుకోక్కర్లేదు. ఎలక్షన్ కోసమే తీసుకొస్తున్నారు, ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవటం కోసమే. ఎందుకంటే మనం చెప్పుకోవాల్సింది ఏమి లేదండి. ఒకవేళ నష్టం అంటూ జరిగితే మట్టుకు ఖచ్చితంగా గుర్తు చేశారు రామ్మోహన్ రావు గారు. విభజన చట్టంలో ఆ ఒక్క మాట పెట్టకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎంత నష్టపోయిందో చెప్పారు. రేపొద్దున ఈ ప్రోరేటా అనే మాట గనక ఈ బిల్లులో పెట్టకపోతే గనక నా మాటే శాసనం అని మోడీ అన్నంత మాత్రం నమ్మాల్సిన పని లేదండి. మళ్ళీ రేపొద్దున ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు బావురమని ఏడవాల్సిందే తప్పితే వేరే ఉపయోగం ఏమీ లేదు. రైట్ ఓకేనమ్మా. కృష్ణకుమార్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ విభజన సమయాన్ని భారత్ పాకిస్తాన్తో పోల్చడంతో పాటు ఈ విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ఇటు బీఆర్ఎస్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. దీన్ని హరీష్ రావు గారు అయితే మరి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి భారీగానే దానికి సంబంధించిన విమర్శిస్తూనే అసలు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం విడిపోవడంలో క్లియర్గా అర్థమవుతుంది బీజేపీ ఎంత విషయం కక్కుతుందో అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఓవరాల్గా ఏమంటారు? అదే నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఇప్పుడు ఓకేనండి, మాట్లాడండి. అదే ఇందాక చెప్పినట్టు తెలంగాణ అనేది వారు తేజస్వి సూర్య గారు అవగాహన ఉండి మాట్లాడిరా, అవగాహన లేకుండా మాట్లాడిరా, ఏ విధంగా మాట్లాడినప్పటికీ తెలంగాణ అనేది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అసమానతలకు గురై ఎన్నో అవమానాలకు గురయ్యి ఎందరో అమరవీరుల యొక్క బలికి ప్రతిఫలంగా ఎందరో ఉద్యమకారులు వారి యొక్క ప్రాణాలను ఫలంగా పెట్టి సాధించినటువంటి గొప్ప సంఘటన. మరి దాన్ని వారు పాకిస్తాన్ భారత్ విభజన జరిగిన తీరుతో పోల్చడం అనేది దుర్మార్గమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు వెంటనే దీనిపైన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. క్షమాపణ చెప్పేంత వరకు కూడా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైతే అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో డిస్కనెక్ట్ అయిందో, మరి ఈరోజు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు, అదేవిధంగా కృష్ణకుమార్ గారు చెప్పినట్టు ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతున్నదో ఇప్పుడు దాదాపుగా అంటే 3 ప్రక్రియలుగా అనుకున్నా కానీ, ఒకటి ఏదైతే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా, లేదా మొత్తం పార్లమెంటు స్థానాలను 543 నుంచి 850కి పెంచినా, లేదా 50% పార్లమెంటు స్థానాలు డైరెక్ట్ గా పెంచినా కానీ, ఏ ప్రక్రియ చేసినా కానీ ఇలా అల్టిమేట్ గా లాస్ట్ కు నష్టపోయేది ఎవరయ్యా అంటే మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి రాష్ట్రాల వారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో 17 స్థానాలు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు. అంటే మనం ఇలా పార్లమెంటులో మన ప్రాతినిధ్యము దాదాపు ఎంత 3.4% ఎంతనో మనం మన యొక్క ప్రాతినిధ్యం అనేది ఉంది పార్లమెంటులో. ఉత్తరప్రదేశ్ వచ్చేసి 14.75% ఉన్నది. ఇవాళ ఒకవేళ జనాభా ప్రాతిపదికన వీళ్ళు చేస్తే మనకు 24 సీట్లు వస్తాయి. అంటే ఇంకొక 7 సీట్లు ఏమో పెరిగేటట్టున్నాయి. అప్పుడు ఏమైపోతుంది, ఉత్తరప్రదేశ్ కు 80 సీట్ల నుంచి 140 సీట్లు
వాళ్ళకు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ మన యొక్క ప్రాతినిధ్యం ఏమో 3.5% నుంచి 2.82 తగ్గుతుంది మన తెలంగాణ యొక్క ప్రాతినిధ్యం. ఉత్తరప్రదేశ్ వచ్చి 14.7 నుంచి వాళ్ళది 16.5 పోతుంది. వాళ్ళ ప్రాతినిధ్యం ఏమో 2% పెరుగుతా ఉన్నది. ఒకవేళ 850 సీట్లు చేసినా గానీ మనకు ఒరుగుతున్నది ఏంటంటే దక్షిణ భారతదేశం అనేది ఆప్షన్ 2లో కూడా నష్టపోతుంది. ఒకవేళ 50% సీట్లు పెంచారు అనుకోండి, 543 సీట్ల నుంచి 816 సీట్లకు పెంచితే ఒకవేళ తెలంగాణకు 17 నుంచి 26 సీట్లు పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్కి ఎంత అవుతుంది అప్పుడు? 80 నుంచి 120 సీట్లు అవుతాయి. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలన్నీ కలిపితే 129 సీట్లు వస్తున్నాయి. ఇలా వాళ్ళకు వచ్చేసి దాదాపు 414 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. 50% సీట్లు పెంచితే మనకి ఇంకొక 60 సీట్లు 65 సీట్లు మనకు పెరుగుతాయి. కానీ వాళ్ళకు 200 సీట్లు పెరుగుతున్నాయి. అంటే ఇవాళ ఏమైపోతుందంటే హిందీ బెల్ట్ రాష్ట్రాలు ఏవైతుంటాయో ఆ హిందీ బెల్ట్ రాష్ట్రాలు అనుకుంటే ఒక 3-4 రాష్ట్రాలు అనుకుంటే ప్రధానమంత్రి నిర్ణయించేటువంటి స్థాయికి వాళ్ళు పెరిగిపోతారు. అంటే ఇవాళ బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి కోసము ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. అందుకనే మేము ముందు నుంచి కూడా ఏం చెప్తున్నామంటే గడిచినటువంటి 3 సంవత్సరాల క్రితం మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మీరు ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తున్నారో దాంట్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలను అంటే సోషల్ ఇండికేటర్స్ కూడా తీసుకోండి, ఏ విధంగా అభివృద్ధి చెందింది వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇలా తెలంగాణ రాష్ట్రము 2.5 నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక పరమైనటువంటి డబ్బును ఇలా కేంద్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతా ఉన్నది. కానీ మనకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తున్నదండి? 2 నుంచి 3% అంటే ఒక 40,000 కోట్లు 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు మాత్రమే మనకు రిటర్న్ వస్తా ఉన్నాయి. అంటే మనం 100 రూపాయలు చెల్లిస్తే ఇలా 10 నుంచి 15 రూపాయలు మాత్రమే మనకు రిటర్న్ వస్తుంది. మనం చెల్లిస్తున్నదేమో ఎక్కువ, వస్తున్నదేమో తక్కువ. ఇలా తమిళనాడు తీసుకుంటే తమిళనాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కాంట్రిబ్యూట్ చేస్తుందో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడుకు వస్తున్నది కూడా 4% మాత్రమే వస్తుంది. అంటే ఇలా 100 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే ఇలా 30 రూపాయలు మాత్రమే వాళ్ళకి వాపసు వస్తున్నారు. కర్ణాటక కూడా అంతే 3.6% నుంచి 4.1% మాత్రం వాళ్ళకు రిటర్న్ వస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉన్నది. ఇలా ఉత్తరప్రదేశ్ వాళ్ళకు 15 నుంచి 16% రిటర్న్ వస్తున్నది వాళ్ళు ఇస్తున్న దాంట్లో. అంటే ఇలా 100 రూపాయలు చెల్లిస్తే ఇలా వాళ్ళకి 250 రూపాయల నుంచి 300 రూపాయలు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటా ఉన్నారు. అట్లానే రాజస్థాన్ కూడా ఉన్నది. ఇలా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నది 70,000 కోట్లు అయితే వాళ్ళు తెచ్చుకుంటున్నది 1,10,000 నుంచి 1,12,000 కోట్లు. ఓవరాల్ గా చూస్తే ఇవాళ సదరన్ స్టేట్స్ ఏవైతున్నాయో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, కేరళ కానివ్వండి, తెలంగాణలో మన కాంట్రిబ్యూషన్ అనేది 36% మన కాంట్రిబ్యూషన్, టోటల్ కాంట్రిబ్యూషన్ ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కేంద్రానికి వస్తున్నటువంటి అంశాలలో 36% మనమే కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. అయితే రాజకీయంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనను అణిచివేసేటువంటి ప్రక్రియలనే ఉన్నారు. అంటే మనము ఈ ఎంతసేపు ఉన్న ఈ జనాభా ప్రాతిపదికన వాళ్ళు తీసుకొచ్చి మనను రాజకీయంగా అణిచివేసేటువంటి ప్రక్రియకే వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక హై పర్ఫార్మెన్స్ స్టేట్స్ మన భారతదేశంలో. ఇవాళ లో పర్ఫార్మెన్స్ స్టేట్స్ యూపీ కానీ రాజస్థాన్ వాళ్ళ వాళ్ళకు ఎక్కువ లాభం పోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకనే మేము ముందు నుంచి కూడా ఏమంటున్నాం అంటే సోషల్ ఇండికేటర్స్ ని మీరు కన్సిడర్ చేయండి, ఆర్థిక పరమైనటువంటి అంశాలను మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఒకే దేశం ఒకే ఓటు విలువ అనేది ఇలా కాశ్మీర్లో ఉన్న వాళ్ళకైనా గదే విలువ ఉండాలి, కన్యాకుమారిలో ఉన్న వాళ్ళకైనా గదే విలువ ఉండాలి. నా ఓటుకి ఎంతనో విలువ ఉంటుందో నీ ఓటుకి అంతే విలువ ఉండాలి. వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందనంటే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓటు యొక్క విలువ అనేది తగ్గించి ఉత్తరాది రాష్ట్రాల యొక్క ఓటు విలువను పెంచుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మన నరేంద్ర మోడీ గారు చెప్తారు, మన ప్రధానమంత్రి గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ వీళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే దక్షిణాదికి ఏమో వినాశనం, ఉత్తరాదికి పోయే వరకు ఏమో వికాసం. అంటే ఇలా మనము ఈ దేశానికి చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ తోటి వాళ్ళు లాభపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మన దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నది ఏమీ లేదు. వీటిపైన ఇలా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు కానివ్వండి,
వీళ్ళు ఎక్కడ కూడా నోరు నిప్పకుండా ఓకే. ఇవాళ నరసింహారెడ్డి గారు ఒక్క మాట రామ్మోహన్ రావు గారు అడుగుతున్నారు. రామ్మోహన్ రావు గారు అడుగుతారు. రామ్మోహన్ రావు గారు మాట్లాడబోతున్నారు. ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు అంటే మనకు కట్ అవుతుంది. ఒక మాట చెప్తాను లక్ష్మణ్, క్షమించాలి. నేను మీతో పూర్తిగా ఏకీవిస్తున్నాను. ఏదైనా ఆర్థిక రంగంలో ఆర్థికంగా మనకు నష్టం జరుగుతుంది, నీతి ఆయోగ్ వచ్చినాక జరుగుతుంది. నా పాయింట్ ఏంటంటే, అంతకుముందు ప్రణాళిక సంఘం ఉన్నప్పుడు మన ఆర్థిక అభివృద్ధిని బట్టే మనకు నిధులు వచ్చినాయి. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత దుర్మార్గం జరుగుతుంది. మీతో పూర్తిగా ఏకీవిస్తున్న దక్షిణ భారతదేశంగా అన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి కింద, నేను కాదంటలేదు. కానీ అది చెల్లదు. ఎందుకంటే మనకు దానికి అదనంగా చేస్తే ఆర్థిక రంగాన్ని దీన్ని కలపకండి, డీలిమిటేషన్ కలపకండి. మళ్ళీ కోడగొండుకు ఒకటి కలిసినట్టు వాడు కాదు బీజేపీ వాళ్ళు కదా మొత్తం రెండు కలిపి ఎట్లా చెప్తున్నారు. మీరు పూర్తిగా ఏకీపిస్తున్నారు. ఇది ఆర్థిక రంగంలో మనం సాధించాలి, కొట్లాడదాం. కానీ ప్రోరేటా ప్రకారం కనుక 50% పెంచితే మీరు అన్నది ఒక్కటి కూడా తప్పు జరగదు అంటున్నాను నేను. అది హామీ ఇస్తే మనం ఒప్పుకుందాం అంటున్నాను నేను. ఇప్పుడు ఈ డిలిమిటేషన్ కు దానికి మళ్ళీ ఆర్థిక రంగాన్ని ముడిపెట్టకండి. మీరు అన్నీ కరెక్టే, వాస్తవాలు లెక్కలు. కానీ ఆ లెక్క నీతి ఆయోగ్ రాకముందు ఇట్లా లేదు. నీతి ఆయోగ్ వచ్చినాకనే, బీజేపీ ప్రభుత్వం వచ్చి నీతి ఆయోగ్ చేసినాకనే వస్తుంది. దానిలో మనం అందరం కొట్టాల్సిందే అంటున్నాం. ఆర్థిక రంగాన్ని ఈ డిలిమిటేషన్ కలపకండి. డిలిమిటేషన్ లో మీరన్న జనాభా లెక్కల ప్రకారం చేస్తే మనం నష్టపోతాం కనుక అది వద్దు. 50% ప్రోరేటా ప్రకారం చేయమందాం. ఇప్పుడు డిలిమిటేషన్ గట్టెక్కించుకుందామా లేకుంటే దీన్ని ఆపుదామా? ఇది జరిగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ తేడా ఇంకోటి మీరేమంటారు, 80 అది మన రేవంత్ రెడ్డి వాదన సమర్థిస్తున్నారు, తప్పైద్ది అంటున్నాడు. ఇప్పుడు 80 120 అవుతుంది, 20 ఏమో 30 అవుతుంది కదా. మరి కేరళ జనాభా ఎంత అండి? 3.5 కోట్లు. మరి వాడు 30 కోట్లు కదా. 30 కోట్ల జనాభా ఎట్లా నష్టం అవుతుంది? ఇప్పుడు మీరు మీ జాతీయ పార్టీ కదా మీది కూడా, మీరు ఉత్తరప్రదేశ్ తగ్గించి మన కేరళకు పెంచమంటారా? ఇది తప్పుడు వాదన అంటున్నాను. బీజేపీ మీద కోపం ఉంటే ఇంకో రకంగా మాట్లాడదాం. కృష్ణమణి గారు నేను మాట్లాడుతున్నా బీజేపీ తప్పు చేస్తున్నట్టున్నాం. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా మీరు 3.5 కోట్ల జనాభా ఉన్న కేరళకు 20 30 అయినప్పుడు మరి వాడు 80 160 కావాలి లెక్క అయితే మరి కదా. అంటే ఉత్తర భారతదేశానికి అన్యాయం చేయమని అంటలేదు నేను. మనం రాహుల్ గాంధీ లేకుంటే జాతీయ పార్టీ అధ్యక్షులు మీరు కానీ ఎవరైనా చెప్పగలుగుతారా? నేను తప్పంటున్నాను. ఒక ఓటు ఒక మనిషికి అన్నప్పుడు ఇది ఇట్టే ఉంటది. ఇవాళ ఒక వే అవుట్ ఏంటంటే, జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఖచ్చితంగా దక్షిణాది నష్టపోతుంది కనుక 50% అందరికి పెంచితే మీరు మన మ్యాజిక్ ఫిగర్ మారుతుంది కదా. ఇప్పుడు 543లో 272 73 మ్యాజిక్ ఫిగర్. 273 543 ఉన్నప్పుడు 850 పెంచితే మన 426 అయితే కదా. అప్పుడు కూడా ఇదే రేషియో ఉంటాం కదా. మనం అయితే మన డిమాండ్ ఏం తక్కువ కాదు. ఏమంటున్నా అంటే, మీరు ఆర్థిక రంగాన్ని దీన్ని తెచ్చి కలిస్తే మళ్ళీ మనం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టే, రేవంత్ రెడ్డి మోడల్ ఒప్పుకున్నట్టే. రేవంత్ రెడ్డి మోడల్ చెల్లదు. కృష్ణవేణి గారు అన్నారు, వారు ఎవరు తెలుసుకుంటారు, వాటి గురించి విందాం మనం. ఎందుకంటే అన్ని భావాలను ఆహ్వానించాలి. ఒకవేళ నిజంగానే ఆర్థిక మోడల్ చేస్తే ఏమైనా దేశాలు ఉన్నాయా తెలుసుకుందాం, వేఅవుట్ చూద్దాం. కానీ ఇప్పుడున్న వేఅవుట్ మాత్రం దీనికి దానికి ముడిపెట్టకండి. మీరు అన్నీ వాస్తవాలు. కానీ ఆర్థిక రంగంలో మనం మాట్లాడాల్సిన విషయాన్ని దీనికి కలిపితే ఏమైంది అంటే, ఇది పోతుంది అది పోతుంది అంటున్నాను. ఇవాళ ప్రోరేటా ప్రకారం కనుక పెంచితే ఒక్కటి నష్టం కాదు. దానిలో కూడా నేను ఒక వేఅవుట్ చెప్పిన, 25 ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మనకు దాని 13 పెంచమంటున్నా. ఇక్కడ 17 ఉంటే 9 పెంచమంటున్నా. అంటే 9 18, కానీ 18 లేవు, 17 పెంచమంటున్నా. 39 ఉంటే 20 పెంచమంటున్నాను. దానివల్ల 3 సీట్లు పెరుగుతాయి కదా. మన ఇక్కడైతే కేరళలో 20 ఉన్నాయి, 30 అయితే దానికి వేరే లేదు. కనుక జనాభాని బట్టి అనుకుంటే మీకు గోవాలో 2 సీట్లు ఉన్నాయి, తీసేద్దామా? ఇంకోటి చేస్తా, మీరు కనుక మీరు చెప్పిన ఆర్థిక రేట్ ప్రకారం చేస్తే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ నష్టపోతుంది, చాలా పోతే వాళ్ళకు. ఇంకొక మాట చెప్తాను, గుజరాత్ మహారాష్ట్ర పెరుగుతాయి సార్. మీరు మళ్ళీ అదే ఉత్తర భారతదేశం పెరుగుతాయి కదా. మీరు అన్న మోడల్ చేస్తే గుజరాత్ ఇవాళ మహారాష్ట్ర ఆర్థిక కేంద్రాలు ఇవ్వాలి, మొత్తం చోదక శక్తులు మనకంటే ఎక్కువ. మరి వానికి పోతే గుజరాత్ గ్రామం అయితే మీరు అది గమనిస్తేనే ఎంతసేపు వడికట్టు పదాలతోని కాంగ్రెస్ వాళ్ళ మాట మీరు కూడా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున పెద్ద ప్రమాదం, మీరు చెప్పే ప్రమాదం ఆర్థికంగా చేస్తే చెల్లదు, కోర్టులు కొట్టేస్తాయి. అది ప్రోరేటా ప్రకారం పెంచితే కరెక్ట్. మీరన్న ఆర్థిక సూత్రం పాటిస్తే మాత్రం ఒకటే దెబ్బలో కోర్టు కొట్టేస్తుంది, పనికి రాకుండా అవుతుంది. దానిలో ఇంకో నష్టం ఏంటంటే మహారాష్ట్ర మన గుజరాత్ రావపడితే మనం ఇంకా నష్టపోతాం అంటున్నాను. రైట్ అండ్ చర్చలో పాల్గొనేందుకు కృష్ణకుమార్ గారికి, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, బండారు రామ్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా డీలిమిటేషన్ సందర్భంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ కేవలం రాజకీయాల కోసం పబ్బం గడుపుకోవడానికే ఈ మహిళా రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్స్తో ముడిపెట్టడం ఎంతవరకు సబబు అనేది ప్రధాన వాదన. ఇది ఈరోజు మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.